అవును, మన రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో తుది పిలుపు టీవీ వర్తమానం చూస్తున్న మీకును, అలాగే చక్కటి దైవజనుల యొక్క వారిని ప్రేమిస్తూ చక్కగా అనేక ప్రాంతాల్లో దేవుని మాటలు వినబడాలి అని ప్రయాసపడుతున్న కీర్తన ఛానల్ టీవీ వారికి, అలాగే ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? యేసు పరిశుద్ధుడు మినిస్ట్రీ ద్వారా, అలాగే మినిస్ట్రీలో ఉన్న సేవకులు గోదావరి చిన్ని గారు, అలాగే రావూరు రమేష్ బాబు, కోలయ యేసోబు, అలాగే కోపూరు శ్రీకాంత్, అలాగే సంఘ బిడ్డలు అందరి తరపున మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది ప్రియమిట్లారా, ఎండలు చాలా ఎక్కువైనాయి కదా. ఎండలు చాలా విపరీతంగా బయట మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు పదే మెసేజ్ల ద్వారా, సెల్ ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే టీవీల ద్వారా, అలాగే పేపర్ల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎండ తీవ్రత, ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి చంటి బిడ్డలు, వృద్ధాప్యం కలిగిన తల్లిదండ్రులు బయటికి రావద్దని తెలియపరుస్తూ ఉన్నారు. మంచిది, ఇలాంటి వర్తమానము మనం కలిగి తెలుసుకొని ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయటికి రాకుండా అది ముఖ్యంగా మనకు చాలా మంచిది. అటు ఆలోచిద్దాం. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. పరిశుద్ధ గ్రంథంలోని, అది ఆకాశపు వర్ష జలములు త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మంచిది ప్రియమైన బిడ్డలారా, చదువుబడిన వాక్య భాగంలో దేవుడు మనల్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడిని యెహోవా కనుదృష్టి నీ మీద, నీ కలిగి ఉన్న సంవత్సరము ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది అని లేఖనాలు, పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కనుదృష్టి ఉంటే ప్రియమిట్లారా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా చక్కగా మనం ఏమవుతుంటే బ్రతికి పట్టకడతా ఉంటాం. ప్రియమిట్లారా, చాలామంది అంటారు కదా, అయ్యా ఈ సంవత్సరమైనా నా స్థితిగతులు మారితే బాగుండు, ఈ సంవత్సరమైనా నా బిడ్డల భవిష్యత్తులు మారితే బాగుండు, ఈ సంవత్సరమైనా నాకున్న అప్పులు, అనారోగ్యతలు బాగుంటే తొలగిపోతే బాగుండు అని చాలామంది ఆశపడతారు. ప్రియులారా, ఆశపడటం మంచిదే, కానీ ఆశను పొందుకోవాలి అంటే అది అందరి వల్ల కాదు. దేవుడు చక్కగా మనతో అంటున్నాడు కదా, దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకత ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమంటున్నాడంటే, దేవుడు ఒక మంచి దేశాన్ని, మంచి ప్రాంతాన్ని, మంచి పరిస్థితిని దేవుడు నీకు ఇస్తానంటూ ఉన్నాడు. అది నువ్వు పొందుకోవాలంటే ఆయన కనుదృష్టి ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమిట్లారా, యెహోవా కనుదృష్టి అందరి మీద ఉంటుంది, కానీ ప్రత్యేకమైన వారి మీద ఉన్నప్పుడు వారు ప్రత్యేకంగానే ఉంటారు. వారు ఎంత అప్పుల్లో ఉన్నా సరే దేవుడు వారిని పైకి లేవనెత్తుతాడు. ఎంత అనారోగ్యత అంటే చనిపోయే దశలో, చివరి దశలో ఉన్నా కానీ తిరిగి వారు స్వస్థత పొందుతూ ఉంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇంకా నన్ను ఎవరు కాపాడలేరు, నన్ను కాపాడటానికి ఏ ప్రభుత్వం సహకారం చేయదు, నన్ను కాపాడటానికి ఏ చట్టంలో ఏది నాకు సపోర్ట్ చేయదు అని నిస్సహాయమైన స్థితిలో, అంటే దిక్కులేని పరిస్థితుల్లో పడి ఉన్న వారిని సైతము దేవుని కనుదృష్టి ఉంటే ప్రియులారా వారి తిరిగి విడిపిస్తుందని మనం ఎన్నో సందర్భాలు దైవజనుల నోటి నుంచి దేవుని మాటల ద్వారా వింటూ వస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే, దేవుని యొక్క కనుదృష్టి ఉంటే మన మీద ఉంటే ఎలా ఉంటుంది? అసలు దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? మొదట మనం తెలుసుకోవాల్సింది అదే. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది, ఎలాంటి వారి మీద ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అంటాడు. అవును, దేవుని యందు భయభక్తులు గల వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుందంట ప్రియులారా. ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే ఒక భారతీయుడిగా పుట్టడం నిజంగా నాకు అదృష్టం ప్రియులారా. ఎందుకని భారతీయుడిగా, ఒక ఇండియన్గా పుట్టడం నా అదృష్టం, నా భాగ్యం అని ఎందుకు అనుకుంటున్నాను అంటే ప్రియులారా, భారతదేశం మనకిస్తుంది గొప్ప మంచి విధానం ఏంటో తెలుసా?
భక్తిని మనకి ప్రిమిలారా పుట్టుకలో నుంచి వేస్తూ ఉంది. ఎందుకని అంటే మన దేశంలో విభిన్నమైన సంస్కృతులు మనకున్నాయి, విభిన్నమైన భాషలని, విభిన్నమైన జాతి కుల మత విధానాలు ఉన్నాయి ప్రిమిలారా. ప్రతి కులములోనూ లేదా ప్రతి సమాజంలోనూ ప్రిమిలారా ఎక్కువగా కనబడింది అని అంటే భక్తి కనబడుతూ ఉంటుంది. అందుకని నేను సంతోషంగా చెబుతున్నాను, నేను ఒక భారతీయుడిగా పుట్టడం నిజంగా నేను చాలా సంతోషకరంగా నేను భావిస్తున్నాను ప్రిమిలారా. ఎందుకంటే ఈ భారతదేశం నాకు భక్తిని నేర్పింది. ఈ భక్తే ప్రిమిలారా నిజమైన క్రీస్తును, నిజమైన రక్షకును, సకల గ్రంథాలు ఎవరి గురించి వర్ణిస్తున్నాయో ఆయనను తెలుసుకునే భాగ్యాన్ని ఈ భక్తి నాకు మార్గాన్ని చూపిస్తూ వచ్చింది ప్రిమిలారా. ఎస్ ప్రిమిలారా, ఒకప్పుడు నేను లోక సంబంధిగా జీవించున్నాను. లోక సంబంధిగా చాలా సందర్భాల్లో నా గురించి నా సాక్ష్యాన్ని మీకు పంచుకున్నా. లోక సంబంధిగా నేను జీవించాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన భక్తిని బట్టి ప్రిమిలారా నిజ రక్షకుడు ఎవరు, సకల గ్రంథాలు ఎవరి గురించి వర్ణిస్తున్నాయో ఆయన తెలుసుకునే భాగ్యాన్ని ఈ భక్తి నాకు దారి చూపించింది. హల్లెలూయా. కనుక ప్రిమిలారా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు మహారాజు సెలవిస్తున్నాడు కదా, ఇక్కడ చక్కటి మాట ఏమంటున్నాడు, చక్కటి విషయాన్ని ఏమని కనపరుస్తున్నాడు అంటే, యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి మీద కనుదృష్టి అంట. ప్రిమిలారా ఈ రోజుల్లో మనకి భక్తి అనేది ఉంది కానీ భయం అనేది లేదు ప్రిమిలారా. భక్తి అనేది ఉంది, ఎందుకంటే భక్తి అనేది మన దేశం మనకిచ్చిన గొప్ప వరం ప్రిమిలారా. కానీ భయం అనేది లేదు. ఈరోజు ఎక్కడ చూసినా భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ భక్తిలో అనేకమైన పరిస్థితులు ప్రిమిలారా సాతానిక కార్యాలు చూస్తూ ఉన్నాం ప్రిమిలారా, సాతానిక విధానాలు కనబడతా ఉన్నాయి. అందుకనే భక్తి అయితే ఉంటుంది కానీ భయం అనేది లేదు ప్రిమిలారా. చూడండి ఆదికాండం 22వ అధ్యాయంలో అనుకుంటా 12వ వచనంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయన అంటే దేవుడు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అబ్రహామా, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ప్రిమిలారా జ్ఞాపకం చేసుకుందాం. భక్తి అయితే అందరికీ ఉంటుంది, భక్తి అయితే అందరికీ కనబడుతూ ఉంటుంది. కానీ ప్రిమిలారా భయం అనేది లేదు. భయము దేవుని సన్నిధిలో ఉన్నాం, నిజ దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడు మనల్ని చూస్తున్నాడనే ఒక భయం అనేది నేటి క్రైస్తవ సమాజానికి చాలా తక్కువైపోయింది ప్రిమిలారా. ఇష్టానుసారమైన జీవితం, విడిగా మాట్లాడుకునే సంఘములో మాట్లాడుకునే విధానము, విడిగా సంఘాలను పాడు చేసే విధానమును సేవకుల మధ్య కనబడతా ఉంటుంది, సంఘాలలో కనబడతా ఉంటుంది ప్రిమిలారా. చాలా దయనీయమైన పరిస్థితులు మనం ఎదురవుతా ఉంటాయి ప్రిమిలారా జ్ఞాపకం చేసుకుంటే. అందుకనే భయముతో కూడిన భక్తి కావాలి ప్రిమిలారా. భయముతో కూడిన భక్తి ఎవరికైతే వస్తుందో దేవుని దృష్టి వారి మీద ఉంటుందంట ప్రిమిలారా. ఈరోజు మనము బయటికి వెళ్తున్నాము, ఎండలు భయంగా ఉన్నాయి, ఎండలు భయంకరంగా ఉన్నాయి. మన మీద ఆ ఎండ ఎక్కువగా మన మీద పనిచేస్తే మనం చనిపోతామని భయపడుతున్నామే. కానీ జనన మరణాలు వశమై ఉన్న దేవునికి భయపడేవారిగా, అంటే దేవుడు సృష్టికి భయపడుతున్నాం, దేవుని యొక్క కార్యాలకు భయపడుతున్నాం, దేవుడు మన కొరకు మంచిగా ఉండుటకు దేవుడు చేసిన సకల సృష్టికి భయపడుతున్నాము. కానీ సృష్టికర్త అయిన దేవునికి భయపడే వారిగా మనం ఉండలేకపోతున్నాం ప్రియులారా. మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో కూడా యేసోబును మనం జ్ఞాపకం చేసుకుంటే యేసోబుకు పోతీఫరు సమస్తాన్ని అప్పగించాడు ప్రియులారా. తన ఇంటిలో నమ్మకమైన వాడిగా ఉన్నందున సమస్తం అతనికి అప్పగించాడు ప్రియులారా. అయినప్పటికీ యేసోబు ప్రియులారా దేవుడు చూస్తున్నాడని సమస్త విషయాలలో భయపడుతూ వచ్చాడు ప్రియులారా. అక్కడ యజమానుడు చూడకపోవచ్చేమో, యజమానురాలు చూడకపోవచ్చేమో, ఏ మనుషులు చూడకపోవచ్చేమో, కానీ యేసోబు అంటున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇంత దుర్నీతి నేను చేయటం తగునా అని మాట్లాడుతూ పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకని జ్ఞాపకం చేసుకుందాం, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కనుదృష్టి మనిషి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ వ్యక్తి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉండాలి. అంటే ఆ వ్యక్తి పట్ల దేవుని కార్యము జరిగించబడాలంటే ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, మనిషి యొక్క ఆలోచన, అంటే మనం అనుకుంటాం కదా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని, ఆ ఆశ యావత్తును నెరవేర్చబడాలి అంటే ప్రియులారా భక్తితో పాటు భయము కూడా నీలో ఉండాలి ప్రియులారా.
అందుకని జ్ఞాపకం చేసుకుందాం. మనం చూడండి ప్రియులారా, ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీదే. సహోదరుడా, జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు భక్తి చేస్తున్నావేమో కానీ భయం అనేది నీలో లేదేమో, అందుకే దేవుని కార్యం జరగట్లా. నువ్వు భక్తులు పరవశించుతున్నావు కానీ దేవుడు చూస్తున్నాడనే ఒక వణుకు భయము నీలో లేకపోవచ్చేమో, అందుకని నువ్వు ఎంత ప్రయాసపడ్డ అభివృద్ధిలోకి రాలేకపోతున్నావు. అందుకే జ్ఞాపకం చేసుకుందాం, యెహోవా యందు ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యందు ఎవరైతే భయభక్తులు గల వారే ఉంటారో ఆయన కనుదృష్టి ఉంటుందంట ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి మీద కనుదృష్టి ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో, ఇవన్నీ నా హస్తకృత్యములు, ఇవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడి నా మాట విని వణుకునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ చూడండి, ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట అంటే, ఎవడైతే నా మాట విని దీనుడై వణుకుతూ ఉంటాడో వాడి మీద నా కనుదృష్టి ఉంటుందంట. ఇప్పుడు వీళ్ళారా చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని మాటలు వినేవారు చాలా అరుదుగా ఉన్నారు. దేవుని మాటలు వినేవారిగా ఈరోజు చాలామంది ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు దేవదూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చే ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు దేవదూతలు ప్రత్యక్షం అవటం చాలా అరుదు అని రాయబడి ఉంది. ఇంచుమించు 400 సంవత్సరాలని చాలామంది దైవజనులు లెక్కిస్తూ వచ్చారు. దేవదూతలు అంతకుముందు 400 సంవత్సరాల క్రితమే దేవదూతలు భూమి మీదకు దిగివచ్చారు, వర్తమానం తెలియపరిచారు. తిరిగి వారు 400 సంవత్సరాల తర్వాత ఆ వర్తమానాన్ని భూమి మీదకి దిగివచ్చి మరియమ్మ గారికును అలాగే ఎలిజబెత్తులకు జకరియా గారులకు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా, దేవదూతలు భూమి మీదకి రావడం చాలా అరుదు అని ఎందుకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం అంటే, ఎవడైతే దేవుని మాట వింటాడో, దేవుని మాట వింటాడో, దేవుని మాట విని వణుకుచు 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 ఇక్కడ చూడండి చక్కగా ఏమంటాడు అంటే, ప్రియులారా, ఎవడైనా దీనుడై నలిగిన హృదయము గలవాడి ఆయన మాట విని వణుకుచునునో వానిని దేవుడు దృష్టిస్తాడంట, అది చూస్తాడంట. ప్రియులారా, ఈరోజు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం, యెహోవా కనుదృష్టి ఒక వ్యక్తి మీద ఉండాలంటే ప్రియులారా ఎలా ఉండాలి అంటే, ఆయన మన మీద ఆయన దృష్టి ఉండాలంటే మనం ఏం చేయాలంటే భయపడుతూ ఉండాలి, వణుకుతూ ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి. ప్రియులారా, ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కగా ఒక సందర్భంలో ఒక మాట ఉంది కదా, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు ఈ సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను అంటే దేవుని మాటను గైకొనుట లేకపోతే వినుట, ఆయన మాట వినుట శ్రేష్టము. ప్రియులారా, దేవుని మాట వినేవారిగా మనం ఉండాలి. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలు అలాగే దావీదు ఇద్దరు ఇశ్రాయేలుకు ప్రారంభ రాజులుగా ఉన్నారు. ఇద్దరు ప్రియులారా చక్కటి వారిగా మనకు కనబడుతున్నారు, ఇద్దరు మంచివారిగా కనబడుతున్నారు. కానీ సౌలును దేవుడు ఎన్నుకున్నాడు, సౌలును దేవుడు అభిషేకించాడు. కానీ సౌలును తప్పించి దావీదును రాజుగా అతని సింహాసనాన్ని నేటికి స్థిరంగా ఉంచడానికి గల కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, కారణం ఏంటంటే సౌలు ఆయన ఏం చేశాడంటే మాట వినేవాడిగా లేడు. ప్రియులారా, దేవుడి సెలవిచ్చిన మాటను అతను విసర్జించాడు, దేవుడు సెలవిచ్చిన మాటను అతను విడిచిపెట్టాడు. ప్రియులారా, కానీ దావీదు అలా కాదు, దేవుడు చెప్పినట్లుగా ప్రియులారా, దేవుడు ఏదైతే చెబుతున్నాడో, దేని గురించి అయితే వివరిస్తున్నాడో దాన్ని ప్రియులారా అతను సెలవిచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకునేవాడిగా ప్రియులారా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకని ఎవరైతే దేవుని మాట వింటారో వారు ఎలా ఉంటారు అంటే ప్రియులారా, దేవుని కనుదృష్టి దాని కాపుదలలో ఉంటారంట. ఒక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యాయిరు తన కుమార్తె విషయమై యేసు ప్రభు యొద్దకు వస్తాడని మనం జ్ఞాపకం చేసుకో కొత్త నిబంధనలో.
తన కుమార్తె విషయమై వచ్చినట్లుగా, సైన్యాధిపతి తన దగ్గర పనిచేస్తున్న వారి విషయమై వచ్చినట్లుగా, తర్వాత కానాను స్త్రీ తన యొక్క కుమార్తె అస్వస్థతను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దేవుని యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు ప్రియులారా యేసు ప్రభు వారు చెప్పిన మాట వింటూ వచ్చారు. ప్రియులారా ఆయన అదుగో నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ కుమార్తెకు స్వస్థత కలిగిందని సెలవిచ్చిన మాట, అది యాయిరు విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ సమయంలో ఆ మాట పలికాడో అదే సమయంలో ఆ కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా కారణం ఏంటంటే దేవుని మాట వినుట ద్వారా. ప్రియులారా ఈరోజు మాట వినేవారిగా మనం లేవు. ఒకవేళ మాట విన్నా కానీ ఇదిగో ఇటు ఉంటున్నా విడిచిపెడతా ఉన్నాం. అట్ట విడిచిపెట్టేవారిగా ప్రియులారా మనం ఎందుకు ఉంటున్నాం? గల కారణం ఏంటంటే దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలమైన మనలను జ్ఞాపకం చేసుకున్నట్టుకు కొన్ని ఉదాహరణలకు తీసుకొచ్చాడు, కొన్ని ఇత్తనాల గురించి వివరిస్తూ వచ్చాడు, కొన్ని ఉపమానాలు వివరిస్తూ వచ్చాడు. ప్రియులారా అందులో మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుని మాటలు వినేవారిగా, వినిన తర్వాత విడిచిపెట్టేవారిగా ఉంటున్నాం. ఆ విడిచిపెట్టబడుతున్న వాక్యాలను సాతాను దొంగిలిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట విని ప్రియులారా దాన్ని అనుసరించి నడుచుట శ్రేష్టమని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా దయచేసి గమనించండి, ప్రార్థించండి. దేవుని మాట వినేవారిగా ఈ సంవత్సరం నువ్వు ఉండాలని, ప్రభు నామంలో నువ్వు దీవించబడాలని ఆశపడుతున్న దైవజనుడిగా నీ కొరకు ప్రార్థిస్తాను. కనుక జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎందుకు అంటే దేవుడు సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా కనుదృష్టి, దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే ఆయన యందు మొదట భయభక్తులు గల వారి మీద ఉంటుందని, రెండోదిగా ఆయన మాట వినేవారి మీద ఉంటుందని మనం చూస్తున్నాం. మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథాల నుంచి మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా 38:4-5 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇక 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదనని, మరియు ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదనని యెహోవా సెలవిచ్చాడు. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. మనం బైబిల్ గ్రంథంలో చక్కగా వింటూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు దేవుడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఇతడు ఎలాంటి వాడు అంటే ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాట వినేవాడు. ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, దేవుని మాట వినుట ద్వారా ప్రియులారా అద్భుతమైన విధానములో దేవుడు అతని 40 సంవత్సరాలు అతను రాజుగా ఉండుటకు దేవుడు కృపనిచ్చాడు. ప్రియమిత్రులారా ఇతను ఈ 40 సంవత్సరాలు రాజు పరిపాలనలో అతని చివరి దశలో ఒక ఆలోచన చేశాడు. ఏమని అంటే ఇది నా బలాన్ని బట్టి, నా శక్తిని బట్టి, నాకున్న యుక్తి జ్ఞానమును బట్టి కదా అనే ఆలోచనతో గర్వించాడంట. ప్రియమిత్రులారా ఈ రోజులో చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని కార్యాలు పొందుకొని ఉన్నతమైన స్థితిలో వస్తున్నప్పుడు కొంతమంది అంటారు, రే నీ తెలివి ఎంతో గొప్పదిరా, మంచిది ఆ మాట చెప్తూ ఉంటారు, సంతోషం మనకు వస్తూ ఉంటుంది, మంచిదే, సంతోషించటం మంచిదే. కానీ నా అతిశయం ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి నా అతిశయం అని చెప్పాలి. ఈ స్థితి దేవుడు నాకు ఇచ్చాడు, అది దేవుని బట్టి అని చెప్పాలి. నీ ఎంతటోని ఆయన కింద. కాబట్టి ఈ దీనుడైన నన్ను ఇంతటి వాడిగా చేయటానికి గల కారణము ఆయనే అని ఆయన గురించి నువ్వు వివరించాలే. కానీ ఎదుటివారు నిన్ను చెబుతున్నప్పుడు ప్రియమిత్రులారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం సాతానంట మనిషిని, ఒక విశ్వాసిని, ఒక దైవజనుడిని, అద్భుతంగా వాడపడుతున్న ఒక దైవజనుడిని పడటానికి చాలా సులువు మార్గాలు ఎత్తుక్కుంటాడంట. కష్టపడాల్సిన పని లేదంట. చూడండి ప్రియమిత్రులారా మనం చూస్తున్నాం ఒక చేపను పట్టాలంటే ఒకప్పుడు ఎంత ప్రయాసపడేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో చేపను పట్టడానికి చాలా సులువైన మార్గాలు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. అలాగే ఒక ఆత్మీయత కలిగిన విశ్వాసిని లేదా ఒక ఆత్మీయ కలిగిన దైవజనుని పట్టుకోవటం సాతాను సులువుగా చిక్కుల్లో పడేస్తూ ఉంటాడు. ప్రియులారా ఆ చిక్కులో మొదటిది ఇది. ప్రియులారా అతడు మనల్ని ఏం చేస్తాడు అంటే మనల్ని ఉబ్బిస్తూ ఉంటాడు ఎదుటి వారితో పట్ల. వారి మాటల ద్వారా మనల్ని కవింపులకు తీసుకొచ్చి మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటాడు. మనం పొంగిపోయాము అనుకో ఏమవుతామో తెలుసా,
అది డంబముగా మార్చబడింది, దేవునికి వ్యతిరేకంగా మార్చబడతా ఉన్న ప్రియులారా. గర్వం అనేది మనలోకి వస్తుంది. నేనే, నా వల్ల వచ్చింది, నేనే గొప్ప రీతిగా వస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకని మాయా మాటల చేత, కలుపుతాల మాటల చేత మనము పడేవారిగా, వినేవారిగా ఉండక నిలబడేవారిగా ఉండాలని ప్రభు నాలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ హిజ్కియా బహుశా అలాంటి స్థితి ఏమో బహుశా. అందుకని హిజ్కియా దగ్గరకు దేవుని ప్రవర్త వచ్చి అంటాడు కదా, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికుండగానే, నువ్వు చనిపోకముందే ఏం చేయమన్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్లుగా. వెంటనే హిజ్కియా ప్రియులారా తిరిగి దేవుని వైపు తిరిగాడంట. ఎప్పుడైతే ప్రవర్త వచ్చి మాట చెప్పాడో, దైవజనుడు వచ్చి మాట చెప్పాడో, వెంటనే ఈయన ఎందుకు చెప్పాడు, అసలు చెప్పాల్సిన పని ఏంటి, అసలు ఎవరు నువ్వు అనేది తిరగబడలేదు. కానీ దైవజనుడు చెప్పిన మాట విన్నాడు ప్రియులారా. వెంటనే తల వంచాడు, తప్పు చేశాను నొప్పుకున్నాడు, తండ్రి వైపు తిరిగాడు, ఆయన పాదాలు కడుగుటకు సిద్ధపడ్డాడు, ఆయనను ఏడుకోవటం ప్రారంభించాడు ప్రియులారా. ఎంత గొప్పగా అతను ప్రార్థించాడు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అతడు చూడండి, ఇక్కడ చూస్తే రాజుల గ్రంథంలో అతడు ఆ ఊరు పొలిమేర దాటక మునిపే, ఆ గవిని దాటక మునిపే మళ్ళీ దేవుడు తన స్వరము ద్వారా యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా, నేను అతని స్వరాన్ని విన్నాను, అతని ఏడుపుని విన్నాను, అతను కన్నీరు విడుచుట నేను చూశాను. ప్రియులారా, ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట అంటే కన్నీరుతో ప్రార్థించడు వారి మీద కనుదృష్టి ఉంటుందంట. ఒక ప్రత్యేకమైన కనుదృష్టి ఉంటుందంట ప్రియులారా. ఇదిగో తల్లులు, మీరు ఎన్నోసార్లు మీ భర్తల విషయమే ప్రార్థించారేమో, ఎన్నోసార్లు మీ బిడ్డల విషయమే ప్రార్థించారేమో, ఎన్నోసార్లు మీరు కలిగి ఉన్న బలహీనతను బట్టి ప్రార్థించారేమో, ఎన్నోసార్లు మీ కలిగి ఉన్న ఇదిగో అప్పులు అనేకమైన సమస్యల ద్వారా ప్రార్థించారేమో. ఒకవేళ ప్రతిఫలము మీరు కలగలేదేమో. దైవజనుడిగా, దేవుని సేవకుడిగా లేఖనాలు ఆధారం చేసుకొని చెబుతున్నాను, నువ్వు కన్నీరు విడిస్తే తప్పక దేవుడు నీ ప్రార్థన వింటాడు. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రీతిమిటారు జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా కన్నీరు విడిచితే దేవుడు చూశాడంట. అంటే హిజ్కియా దగ్గరికి పోయి ఏమంటూ ఉన్నాడు అంటే, హిజ్కియా నువ్వు కన్నీరు విడిచితే ఎవరు చూశారు? ఏ మనిషి చూడలేదయ్యా. ఏ మనిషి నీ కన్నీటిని చూడడం, ఒకవేళ కన్నీటిని తుడిచినా కన్నీటిని తుడుస్తాడే కానీ నీ సమస్యలను పోగొట్టుడు కదా. కానీ నీ కన్నీటికి ఆధారము కూడైన దేవుడు, నీ కన్నీటికి జవాబు ఇచ్చేవాడైన దేవుడు, నీ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చేవాడైన దేవుడు నీ కన్నీటి ప్రార్థన చూశాడు. కాబట్టి ఇదిగో 15 సంవత్సరాల ఆయుస్సును తల్లి, నువ్వు మరణకరమైన స్థితిలో పడి ఉన్నావేమో, రోగము చేత నువ్వు పరిస్థితుల్లో ఉన్నావేమో, అప్పులు ఇదిగో అనేకమైన పరిస్థితులు, నువ్వు బ్రతికించే స్థితిలో లేకుండా నిన్ను త్రొక్కివేస్తున్నావేమో. నా దేవుడు సెలవిస్తున్నాడు, ఇక నుంచి నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే జవాబు అంటూ రాకుండా ఉండదు ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో రాయబడి ఉంది కదా, కన్నీటితో విత్తువాడు ఏమవుతాడంట, ఎలాంటి పంటకు వస్తాడంట, ఆశ్చర్యకరమైన పంటను కోస్తాడంట. అట్టి కృప దేవుడు నిస్సందేహముగా నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే, ఇక నుంచి నీకు నిశ్చయంగా నువ్వు కన్నీటి ప్రార్థన కలిగి జీవిస్తే దేవుడు నీ ప్రార్థన విని నేను ఆస్వాదించునుగాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, కన్నీటితో విత్తువాడు ఆనంద పంటను కోస్తారంట. ఇప్పుడు చూడండి, రాండి దారికి అంశంలోకి వద్దాం ప్రియులారా. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరి మీద కనుదృష్టి ఉంచుతాడు అంటే ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కనుదృష్టి అందరి మీద ఉంటుంది. కానీ ప్రత్యేకంగా నీ మీద ఉండడానికి గల కారణము నీలో ఏమన్నారంట, భక్తితో కూడిన భయము, భయముతో కూడిన భక్తి నీలో ఉంటే తప్పక యోబును చెరలో నుంచి విడిపించిన దేవుడు ఉన్నతమైన స్థితిలో, బానిస స్థితిలో ఉన్న యోబు ఇదిగో రాజయ్యే స్థితిని దేవుడు తీసుకొచ్చినట్లుగా అప్పుల్లో కొరకపోయిన నీ స్థితిని నిస్సందేహంగా నిన్ను విడిపించి ఇదిగో అప్పు తీసుకునే దానిగా కాక అప్పిచ్చే వాడిగా దేవుడు నిన్ను చేస్తాడు ప్రియులారా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుందంటే ఆయన మాట వినేవారి మీద, ఆయన మాట వినేవారి మీద. ప్రియులారా, దైవజనుల మాటలు చెబుతున్నప్పుడు, దేవుని మాటలు మీరు చెబుతున్నప్పుడు వినండి, అది మీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దైవజనుడు చెబుతున్న మాటలు దేవుని లేఖనాల నుంచి వర్తమానం అందిస్తున్నప్పుడు, ఆయన ఒకవేళ నిన్ను గద్దించినప్పుడు ఆ మాటలు వినండి, ఒకవేళ నిన్ను మందలించినప్పుడు ఆ మాటలు వినండి, అది మీకు ఆశీర్వాదం. ఎందుకంటే తండ్రి తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట, గద్దిస్తాడు, లేదా బెత్తముతో బుద్ధి చెబుతాడంట. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి వాక్యంలో నుంచి నిన్ను గద్దిస్తున్నాడు. విను, తప్పక నువ్వు వర్ధిల్లుతావు.
విను, ఆయన మాటను తప్పక వర్ధిల్లుతావు. నినివే ప్రజలు రక్షించబడడానికి గల కారణం ఏంటి అంటే దేవుని మాట వారు విన్నారు కాబట్టి పిల్లరా 3 దినాలు ప్రయాణం చేయగలిగిన నినివే పట్టణము ఒక దిన సువార్తలోనే పిల్లరా రాజ్యమంతా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడిందంటే కారణం ఏంటి అంటే ఆయన మాట విన్నారు. ఈరోజు ప్రియులారా నీ ఇంటి మీదకి ఎలాంటి ఉగ్రతకరమైన స్థితి వచ్చిందో, ఎలాంటి సమస్య వచ్చిందో, మరణకరమైన పరిస్థితులు ఒకవేళ నీ ఇంటి మీదకి వచ్చినేమో, ఇదిగో దేవుని మాట వినేబెట్టుగా నువ్వు ఉంటే నిస్సందేహముగా నినేవే ప్రజలు రక్షించబడినట్లుగా నీవు నీ కుటుంబము రక్షించబడుదురుగాక. యేసునామములో ఇది జరుగునుగాక. అలాగే 3వదిగా మనం చూసాం కదా, ఎవరైతే కన్నీరు విడుచుతూ ప్రార్థిస్తారో అటు ప్రార్థన దేవుడు వింటాడు. తల్లి, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. కన్నీటితో ప్రార్థన చెయ్యి, దేవుడు తప్పక నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుడు తప్పక నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేడు. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? తలలోంచినట్లయితే నీ కొరకు వచ్చిన ప్రార్థన. నువ్వు ఏ బలహీనత కలిగి ఉన్నావో, ఏ పరిస్థితి కలిగి ఉన్నావో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటా. ఇదిగో దేవుడు ఇప్పుడే ఆ కార్యాన్ని యేసు నామములో నీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, మీకు వందనాలు అయ్యా. ఈ టీవీ వర్తమానం ద్వారా ఎందరైతే వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామములో వారిని ముట్టండి ప్రభా. ప్రతి బలహీనతలోంచి విడిపించండి ప్రభా. ప్రతి బలహీనపరచు ఆత్మ నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి పిరికి ఆత్మలు యేసు నామములో బంధించబడును గాక. ఇదిగో ఈ బిడ్డకు ఏదైతే బలహీనత కలిగిస్తుందో, ఈ బిడ్డకు ఏదైతే వ్యతిరేకత కలిగిస్తుందో అది యేసు నామములో ఇప్పుడే బంధించబడును గాక. వారికి విడుదల యేసు నామములో ఇప్పుడే జరుగును గాక. అలాగే ప్రభువా, ఎందరైతే నైనా ఇదిగో వారి ప్రాణాలు చేతిలో పెట్టుకుని ప్రతి దినము ప్రభా బిక్కును ఉంటున్నారు, అట్టి వారిని యేసు నామములో ప్రతి బలహీనతలోంచి, ప్రతి విధానంలోంచి విడుదల కలుగును గాక. అలాగే ప్రభువా, ఈ టీవీ వర్తమానంలో ముందుకు సాగుటకు కృప దయచేయమని అయ్యా. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించమని, ఇంకా అనేకులు స్పాన్సర్ చేయనట్లుగా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.